హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండ్ దిస్ ఇస్ మధు గాదరాజు. సో ఇది మా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనమాట. చాలా లేట్ అయిపోయింది. నేనైతే 2:30కి లేచి స్నానం చేసేసాను. 3:30కి స్టార్ట్ చేశాను కుకింగ్ స్టార్ట్ చేయడము. ఫస్ట్ 2:30కి లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు స్టార్ట్ చేశాను. ఫస్ట్ పులిహోర రైస్ కి పెట్టుకోవడానికి స్టార్ట్ చేశాను. రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను నేను. ఇంకా నేను వ్రతానికి చేసుకోవాల్సిన ప్రసాదాలకు కావాల్సినవన్నీ కూడా ఫస్ట్ అయితే సోక్ చేసేసుకున్నాను. మా పిల్లలకి స్కూల్ అండ్ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది కాబట్టి ఎర్లీగా లేస్తేనే నేను ప్రసాదాలు అన్నీ చేసి వాళ్ళకి క్యారేజీలు పెట్టేసి హ్యాపీగా పంపించి తర్వాత పూజ చేసుకుందాం అనుకున్నాను నేను శ్రావణ శుక్రవారం 4వ వారం చేసుకున్నాను. అప్పుడు పెట్టాల్సిన వ్లాగ్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత పెడుతున్నాను. చాలా లేట్ అయిపోయింది. ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకున్నా కానీ అలా అయిపోతుంది. 3-4 మంత్స్ గ్యాప్ వస్తూ ఉంటుంది యూట్యూబ్ వీడియోస్కి. ఈసారి ఎలాగైనా చెయ్యాలనుకుంటున్నాను. చూద్దాం, ట్రై చేస్తాను. నాకు వీలైనంత వరకు ఉన్న వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. ఇంకా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, ట్రై చేస్తాను. ఇక్కడ పులిహోర చేసుకోవడానికి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్క నేనైతే కుడుములు ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అలా వ్లాగ్స్కి గ్యాప్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకనేది రీజన్ నాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే పిల్లలతో స్కూల్ హడావుడి, నాకంటూ టైం ఉండదు. పిల్లలు వెళ్ళిన తర్వాత టైర్డ్ అయిపోవడం ఇవంతా జరుగుతుంది. మనకేంటంటే రీచ్ ఉంటే కంపల్సరీ వ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఏదో అప్పుడప్పుడు చేసే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏం రాదు కదా. సో మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మేము చేసుకున్న 4వ వారం రోజు మాకైతే గుడ్ న్యూస్ తెలిసింది. ఆ గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసే టైంకి 5 అయింది అనుకుంటా. మా హస్బెండ్ కూడా వచ్చి నా పక్కన హాల్లో కూర్చున్నారు, నా ఆపోజిట్ సైడ్. సో హస్బెండ్తో అయితే మాట్లాడుతున్నాను. ఆయన గుడ్ న్యూస్ ముందే తెలిసింది అనుకుంటా. ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. నాతో అయితే ఏం చెప్పలేదు. అప్పటికే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఎందుకు నవ్వుకుంటున్నారు, అదే నా గుడ్ న్యూసా అనుకున్నాను. కానీ ఆయన ఏం చెప్పలేదు కదా, నేను అది కాదేమోలే అనుకున్నాను. ఫోన్కి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసుకుని అనుకుంటా నవ్వుకుంటున్నారు ఆయన. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఆవపిండి పులిహోర అనమాట. నాకు చాలా ఇష్టం, ఇది ఫేవరెట్ అని చెప్పొచ్చు. మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా కూడా చింతపండు అండ్ ఆవపిండి పులిహోర అయితే కంపల్సరీ చేస్తాను నేను. ఆ తర్వాత నేను ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మా పిల్లల్ని రెడీ చేసేసాను. స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి తినిపించి స్కూల్కి పంపించడమే. మా పిల్లల్ని 8:30కి రెడీ చేసి పంపించడానికి జరిగే యుద్ధాలు అంతా ఇంత కాదు. వాళ్ళని స్కూల్కి పంపించడం ఏమో కానీ నాకు ఉండే టెన్షన్ అయితే హై లెవెల్లో ఉంటుంది. అసలు వాళ్ళ టైంకి రీచ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వెళ్తారు. పడే టెన్షన్ అంతా కూడా నేనే పడతాను. టెన్షన్ ఏం కాదు అంటే ఎలా ఉంటుందంటే టైంకి రీచ్ అవ్వాలి, వాళ్ళ టైం లోపే వెళ్ళిపోవాలని నాకు ఉంటుంది. కానీ వాళ్ళు లేట్ లేవడము, మా శ్రీహాన్ క్రికెట్కి వెళ్ళి రావడము, ఇవన్నీ కూడా టైము అస్సలు తెలియదు. స్కూల్ టైము తినడం ఇవన్నీ కూడా హడావుడిగా తింటారు కదా, వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు హడావుడిగా తినిపించక వాళ్ళకి అని చెప్పి అంటుంటారు. సో ఇది మా పిల్లల స్కూల్ స్టోరీ అనమాట. ఎవ్రీ మార్నింగ్ ఇలా చూడు శ్రీయా. మా పిల్లల్ని స్కూల్లో పికప్ అండ్ డ్రాపింగ్ అంతా నేనే చూసుకుంటాను. కాకపోతే ఈరోజు పూజ ఉందని చెప్పి మా అక్కని స్కూల్లో డ్రాప్ చేయమని చెప్పి అడిగాను. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే పూజ దగ్గర ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేశాను. సో చెప్పాను కదా గుడ్ న్యూస్ విన్నాము అని చెప్పి. సో ఈ రోజైతే నేను లక్ష్మీదేవి ఫోటో ఇలా పెట్టానో లేదా నాకైతే మా హస్బెండ్ కాల్ చేసి ఆ గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే మేము ఎన్నో ఇయర్స్ నుంచి అబ్రాడ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. దానికైతే వీసా వచ్చింది. మా అక్క రాగానే ఆ గుడ్ న్యూస్ కూడా ఫస్ట్ మా అక్కకి షేర్ చేశాను. మా హస్బెండ్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కానీ నేనైతే ఎమోషనల్ అయిపోయాను. నాకు ఎందుకో ఎప్పటి నుంచి అబ్రాడ్ వెళ్ళాలనేది మా డ్రీమ్ అనమాట, మా ఇద్దరు డ్రీము. ఎన్ని ఇయర్స్ నుంచి మేము యూఎస్కి ట్రై చేసినా కూడా మాకు వీసా అనేది రాలేదు. ఎవ్రీ డే మేమైతే ప్రతిరోజు ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము అబ్రాడ్ వెళ్ళాలని. ప్రతిరోజు దానిపైనే డ్రీమ్ ఉండేది మాకు. అంతలా మేమైతే డ్రీమ్ దాని మీద ఊహించుకుంటూ ఉన్నాము. సో ఫైనల్ గా ఎంతో కష్టపడి మా హస్బెండ్ సాధించుకున్నారు. ఫైనల్ గా ఆ రోజు అయితే వచ్చేసింది మాకు. చాలా స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేశారంటే మా హస్బెండ్ అబ్రాడ్ వెళ్ళడానికి, ఇన్ని కాదు, అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ మా అక్కకి ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడే కూర్చుని నేను ఇలా చెప్తుంటే మా అక్క ఎక్స్ప్రెషన్స్ చూడండి. అవునా నిజమా అంటుంది. నమ్మట్లేదు మా అక్క ఎంత చెప్పినా కూడా. మా ఫ్యామిలీలో మా పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అండ్ మా సిబ్లింగ్స్కి ఇంకా మా ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు మేము అబ్రాడ్కి ఎంత ట్రై చేసామనేది. సో ఇంకా నేను ఈ గుడ్ న్యూస్ని ఇక్కడితో స్టాప్ చేసి నేనైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మా అక్క నాకు హెల్ప్ చేస్తుంది. దేవుడి ఫొటోస్ క్లీన్ చేసి ఫొటోస్కి బొట్లు అయి పెడుతుంది అనమాట.
నేను ఫెస్టివల్ రోజు దేవుడు క్లీనింగ్ కానీ డెకరేషన్ కానీ ఆ రోజు చేసుకోవడానికి ఇష్టపడుతుంటాను, ఎంత లేట్ అయినా కానీ. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు కానీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటారు. నాకు ఎందుకు ముందు రోజు చేసుకుంటే కుదరదు, ప్లస్ ఎందుకు నచ్చదు కూడా. ఎందుకు మళ్ళీ నెక్స్ట్ డే క్లీన్ చేసుకుని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ మా ఇంట్లో దేవుడి దగ్గర అయితే పూజ స్టార్ట్ చేసి పూజ అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను నేను. దేవుడి దగ్గర పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గర చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉంటే అవి కూడా ఫినిష్ చేసుకుని నేనైతే ఇంకా శారీ కట్టుకొచ్చి పూజ చేసుకోవడమే. ఇప్పుడైతే టైం 10 అయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. నాకు ఎవ్రీ ఇయర్ ఏ పూజ చేసినా కానీ చాలా లేట్ అయిపోతుంది. మా హస్బెండ్ తిడుతూ ఉంటారు నన్ను, మా అమ్మని చూసి నేర్చుకో, మా అమ్మ 6 లోపే చేసేస్తుంది, మా అమ్మ 6 లోపే నాకు ప్రసాదం పెట్టేస్తుంది అని చెప్పి. ఆయన ఆకలంతా ప్రసాదం పైన ఉంటుంది కాబట్టి ఆయన లేకపోతే నేను పూజ చాలా ప్రశాంతంగా త్వరగా ఫినిష్ చేసుకుంటాను. పిల్లలు ఇద్దరితో ఎవరి హెల్ప్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకున్నామంటే ఎంత లేట్ అవుతుంది చెప్పండి, ఎవరికైనా లేటే అవుతుంది. ఫెస్టివల్స్కి డెకరేషన్ చేద్దాం అనుకుంటూ ఉంటాను, కానీ ఆ టైంకి వచ్చేసరికి ఏది కుదరదు. ఎలా ఉంటే అలా సింపుల్గా ట్రై చేస్తాను. బుక్ చదివేంత ఓపిక టైం కూడా ఉండదు ఆ టైం వచ్చేసరికి. ఇంకేం చేస్తాను, ఫోన్లోనే పూజ అంతా పెట్టేసుకుంటాను నేను. నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా నేను ఎంత టైర్డ్ అయిపోయాను అనేది. అన్నీ ఒకటే రోజు పెట్టేసుకుంటాను, అందుకే అంత టైర్డ్ అయిపోతూ ఉంటాను నేను. పూజ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ తాంబూలం అయితే మా అక్కకి ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ నా కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత మా అక్కకు కూడా పసుపు పెడుతున్నాను కాళ్ళకి నేను. అక్కకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత నేను మా అక్క కూడా ప్రసాదం తింటున్నాము. ఇంకా నా లంచ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకు కూడా తాంబూలం ఇస్తున్నాను. ఈవినింగ్ 6 అయ్యింది. మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు తాంబూలం తీసుకోవడానికి. అందరికీ తాంబూలం ఇస్తాను, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
రూమ్లో అందరికీ సరిపోలేదని చెప్పి కిందకైతే వచ్చేసాము. ఇంకా అందరికీ వరుసగా నేనైతే పసుపు కాళ్ళకి పెట్టేశాను. పసుపు పెట్టిన తర్వాత అందరికీ లైన్గా తాంబూలం ఇచ్చుకుంటూ వచ్చాను. సో ఇదండి మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే. ఈ వ్రతం వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నైట్ డిన్నర్లో దోశలతో ఎండ్ చేశాను. ఈ వ్రతం వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.